భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేద్కర్ భవన్ నిర్వహించిన జయంతి ఉత్సవాలు అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా కలెక్టర్ త్రిపాఠి, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ ఆమ్దన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాత అంబేద్కర్ భవన్ ఆవరణలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రత్యేకించి యువతరం విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరచుకోవాలని పిలుపునిచ్చారు. మహనీయుల జీవిత విశేషాల గురించి తెలుసుకుని వారి అడుగుజాడలు నడవాలని సూచించారు. జిల్లాలో వివిధ కుల సంఘాల వారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అంకిత భావంతో కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ ఆమ్దన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు మాట్లాడుతూ దేశానికి ఎన్నో విధాలుగా సేవలు అందించిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కృషి చేయాలన్నారు. జయంతి కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి రాజగంగారం, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఇటీవలే మృతి చెందిన ప్రముఖ దళిత నేత సిద్దిరాములను ఈ కార్యక్రమం సందర్భంగా స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఆయన ఎంత మంచి, ఇప్పుడు మనం నిజామాబాద్ ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ మేము వెళ్తా ఉన్నాము కాబట్టి తెలుసు. సో ఇప్పుడు మనం నిజామాబాద్లో కూడా అంత ఘనంగా మీ అందరు ఎంత శ్రద్ధతో, ఎంత చొరవతో ఈ జయంతిని జరుపుకుంటున్నారంటే తన ఇచ్చిన వాగ్దానాల వల్ల, తన ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల, తనకి ఒక వక్తగా ఉన్న నైపుణ్యం వల్ల. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నేను వాళ్ళతో కూడా కోరేది ఏంటంటే, మనం బాబు జగజీవన్ గారి వారి ఏదైతే ఆదర్శాలు, వాళ్ళు ఏదైతే సందేశాలు ఇచ్చారు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఉండే నైపుణ్యం, మీ స్కిల్. అంటే మనం సామాజికంగా సమానం ఉండాలి అంటే మన దాంట్లో స్కిల్ ఉండాలి, నైపుణ్యం ఉండాలి. ఆ నాణ్యత మన చదువు కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, అందులో ఉంటేనే మనం మన హక్కుల గురించి అడిగే మనకి అవకాశం దొరుకుతుంది. ఈరోజు మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డీడీ గారికి, ఆర్డీఓ గారికి, సోషల్ వెల్ఫేర్ శాఖకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నాకు ఒక వీసీ ఉంది, యాక్చువల్లీ 11కి ఉండే, బట్ ఓకే ఇంకా వాయిదా వేశాము కాబట్టి నేను కొంచెం త్వరలో వెళ్ళడానికి మీతో అనుమతి కోరుకుంటూ నా సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి హాస్టల్కు 4.5 crores మీరు శాంక్షన్ చేయాలని మొన్ననే మంత్రి లక్ష్మణ్ గారికి నేను లెటర్ ఇవ్వడం కూడా జరిగింది గత వారం అసెంబ్లీలో. ఇక ఇది నిజంగా ఇది ఒక ఆలయం అని చెప్పొచ్చు. ఇటువంటి ఆలయానికి మనం ఈ స్థితిలో ఉంచడం నిజంగా కాదు, కరెక్ట్ కాదని. మీరు ఏదైతే వారు చెప్పినట్లు ప్రపోజల్ ఇవ్వండి, దీనికి మనం ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకుందాము, దాన్ని ఏ విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఇవాళ ప్రిపరేషన్ కోసము దాంట్లో లైబ్రరీ పెడదామా, లేకుంటే ఇంకా వాళ్ళకు ఏదైనా స్టేయింగ్ ఫెసిలిటీ చేద్దామా, మీరు దాన్ని ఎస్టిమేషన్ ఇస్తే మేము కలిసి అటు షబీర్ గారితో కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, నేను జిల్లా సమస్యలు, నా నియోజకవర్గ సమస్యలు వాటిని కలుపుకొని పోయినా చాలాసార్లు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పోయినా కానీ సుదర్శన్ రెడ్డి గారి పేరు తీస్తారు, మహేష్ కుమార్ గారు తీస్తారని నేను 2-3 సార్లు వారితో వెళ్ళడం జరిగింది. నిరాశ వచ్చింది ఏంటిదంటే, మేము దాన్ని అసెంబ్లీలో రేజ్ చేసినాము. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కు 43% నిధులు తక్కువ కేటాయించడం జరిగింది. 25-26 కంపేర్ చేస్తే 26-27 ఇది ఏదైతే ఉందో దాన్ని నిధులు పెంచవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడరు మేమందరం కూడా అడగడం జరిగింది. ఎందుకంటే దళితులు ఇంకా చాలా ఎదగాల్సిన అవసరం ఎంత ఉంది. అన్ని రంగాల్లో వారికి వివక్ష జరుగుతూ ఉంది ఇంకా కూడా. కానీ అది భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అటు అంబేద్కర్ గారి నుంచి కానీ, ఇటు జగజీవన్ రామ్ గారి నుంచి కానీ ఎక్కడ కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ, ఆయన ఆశయాలు, ఆయన జీవితము మనందరికీ ఒక ఆదర్శం. వారు ముఖ్యంగా దళిత నాయకుడు, వారి జీవితం మొత్తం అణగారిన వర్గాల కోసము, దళితుల కోసం చేసిన
సేవ ఆయన మీ అందరికీ ఆదర్శంగా, మీరు కూడా అదేవిధంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని నా వంతు ఎప్పుడు కూడా, నా వంతు ఏ సంఘానికి కూడా నా వంతు ఏ అవసరం ఉన్నా, సహాయ సహకారాలు ఉన్నా తప్పకుండా నేను సహకారం చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ దానికి ఫండ్ రిలీజ్ అయిన తర్వాత మనకు అప్డేట్ చేసుకుంటానికి ఎస్టిమేషన్ ఎంత ఉంటుందో మనం ఖచ్చితంగా దీన్ని సాధించుకుందాం, కలిసికట్టుగా సాధించుకుందాం. పార్టీలు ఎలక్షన్ ఉన్నప్పుడే, ఆ తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టి పనిచేద్దాం. తప్పకుండా ఈ అప్డేట్ చేసేటప్పుడు నా వంతు నా ట్రస్ట్ ద్వారా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా ₹1,00,000 దీనికి ఇస్తాను నా వంతుగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి సంఘానికి ఇది ఒక ఆలయం నేను చెప్తా ఉన్నా, అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. తప్పకుండా ఏ అవసరం ఉన్నా, ఎక్కడ ఏది ఏ దళిత సంఘానికి ఎప్పుడు ఏదన్నా కానీ సూర్యన్న మీ వెంట ఉంటారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్, జై భారత్. కుల సంఘ నాయకులకు, అలాగే నా తోటి సోదరిమణులందరికీ, మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం గౌరవనీయులైన బాబు జగజీవన్ రామ్ జయంతి 119వ జయంతి జరుపుకుంటున్నాము. నిజంగా ఆయన మహనీయుడు, మన సమాజ అభివృద్ధికి ఎంతో వృద్ధి చేసి ఎంతో సమాజాన్ని వృద్ధి చేసేయడానికి ఎంతో కృషి చేశాడు. ఆయన చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు తమ వర్గం వారు ఎవరు పడకూడదని ఆయన చేసిన కృషి, ఉద్యమాలు ఎంతో స్ఫూర్తిదాయకం మనకు. అలాగే స్వాతంత్రంలో చురుకుగా పాల్గొని ఎన్నో సమాజ సేవలు చేశారు ఆయన. స్వాతంత్రం అనంతరం కూడా అన్ని కీలకమైన ప్రధాన పాత్రలు పోషించాడు. రక్షణ మంత్రిగా మన సమాజ అభివృద్ధికి ఎంతో ఉన్నత పదవులు స్వీకరించి అభ్యున్నతికి సహాయం చేసి మన సమాజం వృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు ఆయన. ఆర్మూరు మున్సిపల్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి రఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, కమిషనర్ ఉమామహేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులు నడిపించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ గోని లహరి రఘు మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం బాబు జగజీవన్ రామ్ పోరాటం చేసిన గొప్ప నాయకుడని, దేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలందించిన మహనీయులని కొనియాడారు. తన జీవితమంతా సమాజ స్థాపన కోసం కృషి చేసిన బాబు జగజీవన్ రామ్ ను మనమందరం స్ఫూర్తిగా తీసుకుని బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, కౌన్సిలర్లు కొడవేల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరూ కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాము. అణగారిన వర్గాల కోసం బాబు జగజీవన్ రామ్ పోరాటం చేసిన గొప్ప నాయకుడు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించిన మహనీయులు. తన జీవితం అంతా సమాజ స్థాపన కోసం కృషి చేసిన బాబు జగజీవన్ రామ్ ను మనమందరం స్ఫూర్తిగా తీసుకొని బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేద్దామని పిలుపునిస్తున్నాము. ధన్యవాదాలు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణంలోని మల్లారెడ్డి చెరువు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ మాట్లాడుతూ బీహార్ లోని వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన బాబు జగజీవన్ రామ్ భారత పార్లమెంట్ లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా దేశానికి ఎన్నిలేని సేవలు అందించారని కొనియాడారు. గ్రామీణ కార్మిక ఉద్యమం నిర్మించి బలైన వర్గాల అభివృద్ధి సంక్షేమానికి తీవ్రమైన కృషి చేశారని ఆయన సేవలను గుర్తు చేశారు. జగజీవన్ రామ్ జీవిత ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. రాబోయే రోజులు ఆయన స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రాంప్రసాద్, నూకల శేఖర్, అర్గుల్ సురేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరికీ కూడా ఒక గొప్ప ఊతంగా వచ్చి ఇప్పుడు మన అందరి యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అధికారులు కానీ రిఫార్మ్స్ అన్ని కూడా మన ఫలాలు అనుభవిస్తున్నాం. కాబట్టి ఉపాధి ఈ రంగాల్లో ఆయన చూపించినటువంటి చొరవ. అలాగే ఒక ముఖ్యమైన విషయం నేను మీతో చెప్పాలనుకుంటున్నా. టైం వచ్చినప్పుడు మాత్రమే దళితులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విగ్రహాలకు
పూలమాలలేసి వెళ్ళిపోయేటటువంటి సంస్కృతికి చరమగీతం పాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి 90% అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క పోరాట పటిమ ఎక్కడ కూడా లేకుండా పోయింది. సమాజంలో ఉన్నటువంటి అతి చిన్న పోర్షన్ లో ఉన్నటువంటి వాళ్ళే మాత్రమే ఈ యొక్క రాజ్యాంగాన్ని, డబ్బును, అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్న సమయంలో బలహీన వర్గాలు, దళితులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కూడా ఏకతాటిపై నిలిచి మన యొక్క రాజ్యాధికారం కొరకు గట్టిగా కృషి చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నోటితో మాట్లాడి నొసలుతో ఎక్కిరించే రాజకీయ నాయకుల యొక్క క్రీడలు ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎలక్షన్లో చూసినాము. ఎవరైతే డబ్బు సంచులు పట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఏదో మాయ మాటలు చెప్పి ఓట్లను కొనేసి ఇంకేదో నడిపిద్దాం, పబ్బం గడుపుకుందాం అన్న వాళ్ళకు గట్టి బుద్ధి చెప్పింది. ప్రజలు చాలా చైతన్యవంతులైనరు. సమాజంలో అత్యధిక భాగం ఉన్నటువంటి నిమ్న జాతి ఏదైతే అట్టడుగు అణగారిన వర్గాలు ఉన్నారో వారందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మీరు ఏం చేస్తారో చేయండి, కానీ మేము చేసేది ఏదైతే ఉందో మేము మేల్కొన్నాము, మేము చైతన్యవంతులైనాము ఇప్పుడు, కాబట్టి మీ యొక్క ఆగడాలు సాగవు, అధికారం మాదే, అధికారం అనేది ధర్మబద్ధంగా ఉంటది, నైతిక విలువలకు కట్టుబడి ఉంటది. కాబట్టి సమాజ నిర్మాణం కొరకు వీరందరూ చేసినటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము మంచి ముందుకు తీసుకెళ్ళి రాజకీయంగా మేము కూడా ముందుకు వస్తున్నాము, రాజకీయంగా మేము కూడా గట్టిగా పోరాడతాము, రాజకీయంగా మాకు సంబంధించిన దామాషా ప్రకారం ఖచ్చితంగా మా సీట్లు మాకు కావాలా, మేము ఎంతనో మాకు అంత కావాలనే యొక్క గట్టి నిర్ణయాన్ని ప్రజలు ఈ మధ్య చూపిస్తున్నారు. ఆ చూపించిన దాన్ని ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్లలో వాళ్ళు చేసినటువంటి ఆగడాలు కానీ, వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు కానీ, ఎవరైతే అన్యాయం చేసిరో వాళ్ళ గట్టి గుణపాఠం చెప్పడానికి కోసం ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఫ్యూచర్ లో తలెత్తకుండా మాకు సంబంధించినటువంటి మా యొక్క లైఫ్ స్టైల్లో మాకు రావాల్సినటువంటి సీట్లు కానీ, మా యొక్క ఆలోచన కానీ, మాకు సంబంధించినట్టు అన్ని రకాలుగా మాకు వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ప్రతి ఒక్కరు ఏ పని చేసుకున్నా కానీ రాజకీయంగా మేము పైకి వస్తేనే తప్ప మడిమెత్తు బంగారం లేకపోయినా మాసమెత్తు అధికారం ఉండాలా, దానివల్ల మన వాళ్లకు ధర్మబద్ధంగా అన్ని అలొకేషన్ చేయగలుగుతామని చెప్పి మీ అందరికీ చెప్తూ, బాబు జగజీవన్ రామ్ గారి యొక్క ఆశయాలకు కానీ, ఆయన ఆలోచనకు కానీ ప్రతిబింబించే విధంగా దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరం కూడా గట్టిగా కృషి చేసి ఆయన యొక్క ఆశయాలను సిద్ధించే వరకు ఈ పోరాటం ఆపమని, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లి రాబోయే తరాలకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ మీ అందరు కూడా ఇక్కడికి వచ్చి మాకు కూడా ఆయన కూడా నివాళులర్పించినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఆర్మూరు పట్టణంలోని బాబు జగజీవనరామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దళిత సంఘాల ఆధ్వర్యం లోపల ఆర్మూరు పట్టణంలో బాబు జగజీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆయన యొక్క యుద్ధ రీతి భారతదేశంలో ఎవరికి కూడా రాదు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ముందుండి పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి మరి బాబు జగజీవన్ రామ్. ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, ఒక దళితులకే కాకుండా యావత్తు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సేవలు అందించిన చరిత్ర బాబు జగజీవన్ రామ్ది. మరి ఈరోజు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి మహానాయకుడు మరి బాబు జగజీవన్ రామ్. మరి ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అనుకున్నాం, ఈసారి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మరి మాకేమన్నా ట్రాక్టర్లు కానీ, డీసీఎంలు కానీ, ఇతరత్ర సంక్షేమ ఫలాలు అందిస్తారేమో ఆయన పుట్టినరోజు కానుకగా అనుకున్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి కార్యక్రమం చేపట్టకపోవడం చాలా శోచనీయం. మరి రాబోయే రోజుల్లో కూడా మరి బాబు జగజీవన్ రామ్ జయంతిని ప్రభుత్వం ఏదైనా కానుకల రూపంలోనే అందిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై జగజీవన్ రామ్. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవనరామ్ జయంతిని పురస్కరించుకొని ఆర్మూరు పట్టణంలోని ఆయన విగ్రహానికి మాజీ కౌన్సిలర్ రింగుల భారతి భూషణ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ స్వతంత్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబు జగజీవనరామ్ అని కొనియాడారు. దేశానికి ఆయన చేసే సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివని, దళితుల అభ్యున్నతికి జగజీవనరామ్ ఎనలేని సేవ చేశారని కృషి చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని కోరుతున్నామన్నారు. 119వ బాబు జగజీవనరామ్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి అఖిల పార్టీ అందరి పార్టీలకు సంబంధించి అందరికీ
శుభాభినందనలు తెలియజేస్తూ దళితుల పట్ల మేమందరం అఖిల పార్టీ సభ్యులందరికీ ప్రత్యేకంగా నమస్కరించి శిరస్సు వంచి వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి బాబు జగజీవన్ రామ్ గురించి చెప్పాల్సి వస్తే మరి జగజీవన్ రామ్ గారు మరి దళితులకు అట్టడుగు వర్గాల సమాజానికి ఆయన అత్యంత సేవలు అందించిన వ్యక్తి. ఇలా 40 సంవత్సరాలు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ కేంద్ర పదవులు అనుభవించినటువంటి వ్యక్తి. ఆయన నిరంతరము అట్టడుగు వర్గాల సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆయన మరి ఇండో పాకిస్తాన్ ఉద్యమ సమయంలో 1971 సమయంలో కూడా రక్షణ మంత్రిగా కూడా వివిధ సేవలు అనుభవించారు. ఆయన డిప్యూటీ ప్రధానిగా కూడా సేవలు అనుభవించిన వ్యక్తి. ఇలా బీహార్లో ఇలా దళిత సమాజంలో ఇలా ఆయన పుట్టి ఇలా యావత్ దళిత సమాజానికి ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చినటువంటి బాబు జగజీవన్ రామ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మేము అందరూ సంతోషపడుతున్నాం. ఆయన ఆశయాలు ఆయన ఆ సందర్భంలో ఆ వయసులో కూడా అంత ప్రాచీన ఆ సంవత్సరంలో కూడా ఆయన అంత పెద్ద సేవలు అనుభవించారంటే, అంత పెద్ద సేవలు ఇలా జాతికి సేవలు ఇచ్చారంటే ఆయన నవ్వుతున్న భవిష్యత్తు ఆయన అసమంటే ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యావత్ దళిత సమాజం తరఫున. ఆయన ఆశయాల అనుగుణంగా దళిత సమాజం నడుచుకుని ఇలా ముందడుగు వేయాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన హెచ్పివి వ్యాక్సినేషన్ కరపత్రాలను ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వం ప్రారంభించే హెచ్పివి వ్యాక్సినేషన్ పై ఎటువంటి అపోహలు పెట్టుకోకూడదని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ వ్యాక్సినేషన్ విజయవంతం కోసం ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు. కావున బాలికలు తప్పనిసరిగా ఈ వ్యాక్సినేషన్ ను వేసుకోవాలని, ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మహిళలు గర్భాశయముఖ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. మహిళలు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇయర్ ఫౌండేషన్ తరపున కోరుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సజ్జ సాయి కుమార్, జనరల్ సెక్రటరీ సాయి కుమార్, సెక్రటరీ వంశీ సభ్యులు, అలాగే ఇయర్ ఫౌండేషన్ ప్రతినిధులు రాంప్రసాద్, అరుగుల్ సురేష్, స్ఫూర్తి సేవా సొసైటీ అధ్యక్షులు రాసా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మాకు కూడా ఒక మంచి ప్రేరణ కలిగింది అల్లు అర్జున్ గారితో. వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మేము కూడా ఉత్తేజితులమై 100% దీన్ని ప్రమోట్ చేయడానికి కోసం మేము కూడా ముందుకు వస్తాం. నా యొక్క ఆడబిడ్డల్ని అక్క చెల్లెలందరికీ కూడా ఇది అవేర్నెస్ చెప్తూ, మనకు కూడా వీలైనంత వరకు వాళ్ళని అవేర్ చేస్తూ, వాళ్ళ ఫ్యూచర్లో ఈ బారిన పడకుండా వారి ఆలోచన కానీ వారి ఆరోగ్యం కానీ మనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళకు పక్కా వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం మన అందరి బాధ్యత. కాబట్టి తమ్ముళ్ళు నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని తప్పకుండా నేను సంతోషపడుతూ మా ఫౌండేషన్ అందరం కూడా దీని వెనుక ఉంటామని, ఫ్యూచర్లో వారి యొక్క ఫౌండేషన్ కానీ లేదంటే ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ సమాజ కార్యక్రమాలు ఏమైనా చేస్తే మేము కూడా వారితో పాటు నడుస్తామని, ప్రతిరోజు కూడా ప్రతి మెడికల్ హెల్త్ సెంటర్స్లో, పిహెచ్సిల్లో ప్రతి దగ్గర కూడా అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు, ఆడపిల్లలు అందరూ కూడా దీనిపైన ఒక అవేర్నెస్ తీసుకొని దీన్ని డాక్టర్ సలహాతో మీరు ఖచ్చితంగా టీకా వేయించుకొని మీ జీవితాన్ని బంగారుమయం ఆరోగ్యవంతంగా చేసుకోవాలని గుర్తు చేస్తూ, నా తమ్ముళ్ళకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, మరియు రాస ఆనంద్ గారికి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఈవెంట్ మేనేజర్ అయినటువంటి ఇక్కడ ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తూ మా ఫౌండేషన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలో బాబు జగజీవన్ రామ్ జయంతి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగజీవన్ రావు గారి ఆశయాలు సాధిద్దాం, జగజీవన్ రావు గారి ఆశయాలు సాధిద్దాం. అమర్ హే అమర్ హే అమర్ రహే జగజీవన్ రావు గారు, అమర్ హే జగజీవన్ అమర్ రహే. మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆర్మూర్లోని మల్లెచెరుకట వద్ద ఈరోజు బాపు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మా పార్టీ తరఫున మరొకసారి అందరికి కూడా ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ కూడా బాపు జగజీవన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మరి బాపు జగజీవన్ రావు గారు స్వతంత్ర సమర యోధుడు, మరి దళిత హక్కుల కోసం పోరాడిన యోధుడు. మరి వారి సిద్ధాంతాన్ని మనం స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా న్యాయం వైపు పనిచేద్దామని చెప్పేసి చెప్తున్నాము. జగజీవన్ రామ్ గారు భారతదేశంలోని దళితుల అభ్యున్నతి కొరకు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో హక్కులను సాధించి దళితుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు. అదేవిధంగా మరి బాబు జగజీవన్ రామ్ ఈ సందర్భంగా మరి ఆర్మూర్లో లెదర్ పార్క్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి గతం నుంచి పెండింగ్ ఉంది. మరి ఈ సందర్భంగానైనా లెదర్ పార్కును
ఈ వాడుకలోకి తీసుకొచ్చి దళితులందరికీ చేతి వృత్తులకు దళితులందరికీ కూడా ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీం అగర్వాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గోని లారీలకు ముఖ్య అతిథిగా విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి బాబు జగజీవన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, డీసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో రైల్వే కమాన్ వద్ద బాబు జగజీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు గొప్ప స్వతంత్ర ఉద్యమకారుడని, సంఘ సంస్కర్త అని, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి దేశంలోనే గొప్ప వ్యక్తిగా కీర్తి పొందిన వ్యక్తి బాబు జగజీవన్ రావు అని కొనియాడారు. జగజీవన్ రావు ప్రధాని కావాల్సిన సమయంలో కొందరు అగ్రకులాలకు చెందిన నాయకులు కుట్రలు చేసి ఆయనను ప్రధాని కానివ్వకుండా చేయడం జరిగిందని, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ జగజీవన్ రామ్ కి మద్దతుగా నిలిచి దేశ ఉప ప్రధాని చేయడం జరిగిందని, ఉప ప్రధానిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారని, ఆయన చేసిన సేవలు దేశ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ జగజీవన్ రామ్ జవహర్ లాల్ నెహ్రూ యొక్క మొదటి మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రిగా మరియు భారత రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే సామాజిక న్యాయ సూత్రాలను బలంగా నొక్కి చెప్పేవారిలో ఒకరని అన్నారు. ఈ దళిత నాయకుడు ప్రపంచ పోరాట పటిమ, భారతదేశంలోని ప్రతి పౌరునికి ఆయన చేసిన సేవలకు మరియు ఆయన వ్యక్తిత్వానికి గుర్తింపుగా వేడుకలకు దారితీసిందని, ఆయన వారసత్వాన్ని గౌరవించడానికి ఆయన దహన సంస్కారాలు జరిగిన ప్రదేశాన్ని ఒక స్మారక చిహ్నంగా మార్చారు. దానిని సమతా స్థల్ అని పిలుస్తారు. భారతదేశం ఆయన జయంతిని సమతా దివస్ లేదా సమానత్వ దినోత్సవంగా పాటిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత ఉపరాష్ట్రపతిగా కావడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షాలైనటువంటి వారి కానివ్వకుండా చేసిన వ్యక్తుల్లో చాలా ముఖ్యులున్నారు. మరి అప్పటికి కూడా మా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం జరిగింది. మరి అటువంటి నాయకుడు అట్టడుగు స్థాయి నుంచి వచ్చి మరి దేశానికి ఎనలేని సేవలు చేసి బడుగు బలైన వర్గాల వారికి ఎంతో ఆదర్శం లేవడం వ్యక్తి కాబట్టి వారిని మరవకుండా ప్రతి సంవత్సరము యొక్క ఉత్సవాలు మా కాంగ్రెస్ పార్టీ దేశంలోనే చేపట్టడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో చేపట్టి మేమందరం పాల్గొనడం జరిగింది. కాబట్టి వారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకొని మునుముందు వారి ఆశయాలను ముందు కొనసాగిస్తూ వారు ఏదైతే పేద ప్రజలకు పోరాడిండో వారి అడుగుజాల్లో మేమందరం కూడా అదే విధంగా నడుస్తామని చెప్పి ఒక ముఖంగా తెలుపుకుంటున్నాను. సభకు తెలుపుకుని సెలవు తీసుకుంటున్నాను. ఏర్పాటు చేయడం 1937లో బీహార్ మంత్రివర్గంలోని గ్రామీణ వ్యవస్థను అలాగే అంటరానితనాన్ని నిర్మూలించే విధంగా తన కార్యక్రమాలు ముందుకు సాగించాడు. తన సమాధిని సమతా స్థల్గా, తన జన్మదినాన్ని సమతా దివాస్గా ఈరోజు జరుపుకుంటున్నాం. సమతా దివాస్ అంటే సమాజాన్ని సమాజంగా తీర్చిదిద్దడంతో ఆయన కీలక పాత్ర పోషించారు. ఉప ప్రధానిగా తాను సేవలు అందిస్తూ ఈరోజు అంటరానితనాన్ని నిర్మూలించే విధంగా అడుగులేయడం తొలినాళ్ళలో ఆయన పూనుకున్న ఆయన చర్యలే కారణం. ప్రతి సంవత్సరం ఆయన జయంతిని ఎంతో ఉత్సాహంగా మేము జరుపుకుంటామని, అలాగే అందరూ పాల్గొనడం సంతోషకరంగా ఉంది. జై 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 బాబు జగజీవన్. ఆర్మూరు పట్టణంలోని జెండాగల్లీలో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల రామ మందిర్లో స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించి పరిసరాలు పరిశుభ్రం చేశామని ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ తెలిపారు. స్థానిక కౌన్సిలర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పాఠశాలలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. 49 వారాల్లో ఈ స్వచ్ఛ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాయిరాం, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకే నిశాంత్, బొగడమిని ప్రశాంత్, వేద జేడి రాజ్ కుమార్, నరేందర్, బాషెట్టి గంగారం తదితరులు పాల్గొన్నారు. తక్షణం స్పందించి వారి బృందంతో అలాగే మా 30వ వార్డు యువతతో కలిసి ఈరోజు మన ఆర్మూర్లోని పురాతనమైన రామ్ మందిర్ స్కూల్లో
పిచ్చి మొక్కలన్నింటినీ తొలగించడం జరిగింది. దీనికి సహకరించిన స్వచ్ఛంద సేవా సంస్థకుడు సుంకే శ్రీనివాస్ గారికి మరియు వారి బృందానికి మరియు 30వ వార్డు యువత అందరికీ పేరు పేరున స్కూల్ యాజమాన్యానికి, మాకు సహకరించిన స్కూల్ యాజమాన్యానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ స్కూల్లో ఇంకోసారి ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా మున్సిపల్ అధికారులతో కూడా చర్చించి స్కూల్ని అనంతరం తక్షణం ఏం రాకుండా చూసుకుంటామని మనం చేస్తున్నాం. ఇట్లా ఈ రకంగా ప్రతి గల్లీలో కూడా యువతరం ముందుకొచ్చి స్వచ్ఛ భారత్లో కానీ సేవా కార్యక్రమంలో పాల్గొంటే మన పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉంటాయి. కాబట్టి ఇదే రకంగా అందరూ ఆదర్శంగా తీసుకొని ఇలాగే ముందుకొచ్చి మాకు సహకరిస్తే మేము ఇంకా ఉత్సాహంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాము. మాకు సహకరించిన ఇక్కడ ఉన్న బృందాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సహకరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ కౌన్సిలర్ సాబ్. మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జకరంపల్లి మండలం తొర్లికొండ గ్రామంలో బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలోను స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోను స్ఫూర్తివంతమైన సేవలు అందించిన మహనీయులు బాబు జగ్జీవన్రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాదిగ కుల సభ్యులు, గ్రామ నాయకులు, మాదిగ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్నట్టు ఎందరో మహనీయులు పుట్టిన నెల ఈ మాసంలో ప్రతి ఒక్కరి మనం జయంతి జరుపుకోవాల్సిందిగా ముఖ్య అతిథిగా ఉండి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఉండి ఫోటో కానీ స్కాచ్ కానీ అనేసి నివాళులు పిలిచాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇది అవుతుందో కాదో అని అనుకున్నాం ఇంతకుముందు. మనం ఇప్పుడు ఎన్నో ఊళ్ళో చూసుకుంటా వచ్చినాము. మేము ఎక్కడ పది నాకు చాలా సంతోషం. ఇక నుంచి ఎప్పుడైనా సరే ప్రతిసారి మన మహిళా నిలయలు వచ్చిన రోజు ప్రతి ఒక్కరు కలిసి పట్టుకోవాలనుకున్నాం. గాంధీ గారు అప్పటి పాలకవర్గం అవకాశం ఇవ్వకుండా 79వ సంవత్సరంలో అవకాశం ఇచ్చి ఒక్క 6 నెలల కాలం పాటు భారతదేశానికి ఉప ప్రధానిగా చేసినటువంటి ఏకైక బహుజన వర్గాల పెట్టేవారు ఉన్నారు అంటే కేంద్ర రవాణా శాఖ మంత్రిగా, కేంద్ర అట్లాగే టెలికాం శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఆయన చెయ్యని శాఖలు లేకుండా అనేక శాఖలకు సుదీర్ఘంగా 40 ఏళ్ల పాటు రాజకీయం చేసినట్టు. వేల్పూర్ మండల కేంద్రంలో బాబు జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మొండి అశోక్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకుని బాబాసాహెబ్ అంబేద్కర్, జగ్జీవన్రామ్ వారి కృషి వల్లనే రిజర్వేషన్లు ప్రస్తుతం అమలవుతున్నాయని తెలిపారు. బాబు జగ్జీవన్రామ్ జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకమని, ఆయన స్ఫూర్తిని మనం ఎప్పుడు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా మా వేల్పూర్ మండల కేంద్రంలోని ఎప్పుడు మాకు అండగా సపోర్ట్గా ఉంటున్న మా అన్నలు, మాదిగ సంఘం అన్నలు, అక్కలు అందరికీ ఈ డాక్టర్ బాబు జయంతి 118వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు ఆయన చేసిన సేవలు ఎన్నో ప్రధానిగా మన బాబు జగ్జీవన్రామ్ గారు ఈరోజు మేమందరము రిజర్వేషన్ ద్వారా సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, మరియు మేము స్థానికంగా అందరూ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ కారణం. కాబట్టి ఆయన మనకు స్ఫూర్తి. ఆయన చేసిన సేవలు మనమందరము ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అందరి సోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.